ఎందుకంటే అటు గోదావరి పరవళ్ళు తొక్కుతోంది, ఉప్పొంగుతుంది. ఇటు కృష్ణానది కూడా నీళ్లు బాగా వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు వర్షాలు లేవు. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రంలో వర్షాల జాడ కరువైంది. ఎండ తీవ్రతకు తోడు వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ పై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 52.4% వర్షపాత లోటు నమోదైంది. మరి ముఖ్యంగా ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షపాత లోటు రికార్డ్ అయింది. ఓవరాల్ గా ఏపీలో 604 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడినప్పటికీ ఏపీకి మాత్రం నిరాశ మిగిలింది. దాని ప్రభావం అంతా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదే పడింది. మన రాష్ట్రంలో అక్కడక్కడ కేవలం చిరుజల్లులు తప్ప గట్టి వానలు పడటం లేదు. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతంతో ఉన్న ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాలో సైతం ఇప్పుడు లోటు పెరిగిపోయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లా బర్రిపాడు మండలంలోని కేవలం 22 మిల్లీమీటర్ల స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదైంది. రాబోయే రోజుల్లోనూ పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ప్రకాశం జిల్లాలో అయితే 43 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. మంచినీటి చెరువులు ఎండిపోతున్నాయి. 9 అడుగుల డెత్ స్టోరేజ్ దగ్గర రాళ్లపాడు ప్రాజెక్టు ఉంది. వల్లూరు చెరువు ఎండిపోతోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది మనకి. ఒకసారి ఒంగోలు శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ ధనలక్ష్మి. ఈ రోజు కానీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ప్రకాశం జిల్లాలో కానీ చూస్తే దారుణమైన పరిస్థితి ఉంది. జూన్ నెలలో చూస్తే 23 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కాస్త జూలై నెలలో పూర్తి వర్షపాతం కూడా 1.58 మిల్లీమీటర్లుగా నమోదైందంటేనే ఈ తీవ్రత ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికీ జూలై నెలలో చూసుకున్నట్లయితే 43 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం అనేది నమోదైంది. అంతేకాకుండా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా నీరు అనేది డెత్ స్టోరేజ్కి రావడమే కాకుండా మంచినీటి కష్టాలు కూడా తీవ్రమయ్యాయి. అటు రాళ్లపాడు ప్రాజెక్ట్ తీసుకుంటే 180 గ్రామాలకు మంచినీటిని అందించేటువంటి ప్రాజెక్ట్ అది. దాంట్లో పూర్తిగా వాటర్ ఇప్పటికీ 6.8 అడుగులకు ఈ రోజు డెత్ స్టోరేజ్ అయితే ఉంది. దీంతో ఇంకా ఇప్పటికే ఎర్రటి నీళ్లు అనేవి మంచినీళ్ళలో వస్తున్నాయంటూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. గతంలో రోజు మార్చి రోజు మంచినీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు వారానికి ఒక రోజు మంచినీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒల్లూరు చెరువు కానీ చూసుకుంటే ఇది చుట్టుపక్కల గ్రామాలకు మంచినీటితో పాటు తాగునీరు, సాగునీరు కూడా ఇది అందించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది పూర్తిగా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. దీంతో ఈ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా పూర్తిగా మంచినీటికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈ మంచినీటి తీవ్రత అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థము, గుండ్లకమ్మ ప్రాజెక్టుల పరంగా చూసుకుంటే కొంతవరకు సాగర్ నీటితో నింపటం అయితే అధికార యంత్రాంగం చేసినటువంటి గొప్ప సూచనగా కూడా ప్రజలు భావిస్తున్నారు. అయితే ఆ నీరు ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అయితే ఎన్ని రోజుల పాటు మంచినీరు అందించగలుగుతుంది అనేటువంటి అనుమానాలు మాత్రం ఇప్పటికి కూడా అధికార యంత్రాంగం పైన అయితే నెలకొని ఉన్నాయి. రాబో 15 రోజుల లోపు గానీ సాగర్ నుంచి నీరు లేదా వర్షపాతం నమోదు కాకపోతే తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడితో పాటు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది ఒంగోలులో సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది, దారుణంగా ఉంది. రాయలసీమ జిల్లాలో కూడా వర్షం లేదు. సో ఓన్లీ నదుల్లో ఎగువను కురుస్తున్న వర్షాల వల్ల నదుల నుంచి వచ్చే వర్షపు నీరు తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి వర్షాలు లేవు. లేని సిచ్యువేషన్, కరువు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందేమో అన్న భయం అక్కడ రైతుల్లో